వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జేఏసీ నేతలు చేపట్టిన నిరసనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. గాజువాకలో జేఏసీ నేతలు చేపట్టిన నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో నిరసన కార్యక్రమాన్ని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు మార్పు చేశారు. అయితే తమ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంపై జేఏసీ నేతలు మండిపడ్డారు. ఆంక్షలతో ఉద్యమాన్ని అణచలేరని స్పష్టం చేశారు. జేఏసీ నేతల నిరసనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. థ్యాంక్ యూ అరుణ. ప్రస్తుతం మనం విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉన్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించినప్పటికీ కూడా ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున నిరసన గళాన్ని విప్పుతూనే ఉన్నారు. గాజువాకలో నిర్వహించాలనుకున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి గాజువాకలో అనుమతి ఇవ్వకపోవడంతో విశాఖలో ఉన్నటువంటి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వీరు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ ఎమ్మెల్సీ కమ్యూనిస్ట్ నేత మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, సంబరాలు చేసుకుంటున్నారు, ప్యాకేజ్ వచ్చిందని చెప్పి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కానీ కూటమి నేతలు కానీ ప్యాకేజ్ వచ్చిందని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. మీరు మాత్రం నిరసన చేస్తున్నారు, దేనికి అసలు? అంటే నిజం అర్థమైన వాళ్ళు పోరాడతారు, మాయలో ఉండి ఆనందించాలనుకున్న వాళ్ళు ఆ మొత్తులో సంబరాలు చేసుకుంటారు. మీరు ఎందుకు నిజం తెలుసుకున్నారు అన్నట్టుగా మీరు అడుగుతున్నారు. వాళ్ళు ఎందుకు మాయలో ఉన్నారు అనేది మీరు అడగాలి. మొదటిది, ఈ మాయకి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చెప్తున్నానంటే, అనకాపల్లి దగ్గర ఆర్సిలర్ మిట్టల్ అనేటువంటి ఒక బహుళజాతి స్టీల్ కంపెనీ, ప్రైవేట్ స్టీల్ కంపెనీకి అన్ని ఏర్పాట్లు చేసి సొంత గనులతో సహా అన్నీ కేటాయించడానికి సిద్ధపడిన తర్వాత విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలేదంటే జనాలు ముఖం మీద ఉమ్మేస్తారు కాబట్టి ఒక మాయ చేసినట్టు ఒక ప్యాకేజీ అని ప్రకటించారు. ఈ ప్యాకేజీ ఏమిటి అంటే, సాధువు గారి దగ్గరికి వెళ్తే బూడిది ఇచ్చినట్టుంది తప్ప ఇందులో ఈ ప్యాకేజీలో సారాంశం ఏమీ లేదు. మనం అడిగింది ఒకటే ముక్క, కార్మికులు 3 ఏళ్ళు దాటి అడుగుతున్నది ఒకటే ముక్క, మేము ప్రైవేటీకరణ చెయ్యము అని ఒక ముక్క చెప్పండి అని అడిగారు. ఇంతవరకు ఆ ముక్క ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు చెప్పడం లేదంటే, ప్రైవేటీకరించడం, అమ్మేయడం వారి విధానం. రేపు దావోస్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడబోయేది కూడా, మేము ఆర్సిలర్ మిట్టల్ లాంటి వాళ్ళకి ఎర్రతివాచి పరుస్తున్నాం, మీరు కూడా రండి, ప్రభుత్వ రంగాలన్నింటినీ మీకు పోటీ లేకుండా నాశనం చేస్తున్నాం అని చెప్పడానికి వెళ్ళారు. అంతే తప్ప విశాఖ ఉక్కుని కాపాడి ఒక ప్యాకేజ్ ఇచ్చాం, అదొక బలమైన ప్రభుత్వ రంగ సంస్థగా నడుపుతాం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల ఆత్మగౌరవం, ఇలాంటి కబుర్లు దావోస్లో అని చెప్పడానికి వెళ్ళడం లేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని హోల్ హాగ్గా మొత్తంగా ఎలాగ ఏ రూపాల్లో ఎవరికి ఎలా కావాలంటే అలా అమ్మడానికి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేయడానికి ఆయన వెళ్తున్నాడు. అంతర్జాతీయంగా ఆయన వెళ్తున్నప్పుడు ఇక్కడ ప్రజలందరూ ఆందోళనలో ఉంటే అడుగుతారు కాబట్టి మేమంతా సద్దేశం, ఏ ప్రాబ్లము లేదు అని చెప్పుకోవడానికి. ఆర్సిలర్ మిట్టల్ కూడా ఆలోచిస్తాడు, ఇంత పోరాడే పరిస్థితి ఉంటే నేను ఎందుకు అక్కడ పరిశ్రమ పెట్టాలి అని. కాబట్టి వీళ్ళందరినీ సంతృప్తిపరచడానికి, కార్మికుల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మాయ చేయడానికి పెట్టినటువంటి తప్ప, ఒక్క ముక్క మనం అడిగింది ఆయన నోటంటే చెబితే మిగతావన్నీ తర్వాత. మేము స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించము అన్న ముక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పిన రోజున ఆయన ఎవరైనా నమ్ముతారు. అది చెప్పని రోజున పాత నినాదం ఉంది, అది మళ్ళీ ముందుకు వస్తుంది. ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడు అన్న నినాదం ఇంకా తెలుగు వాళ్ళు మర్చిపోలేదు. దాన్ని వాళ్ళు ఒకవేళ ఎవరైనా పొరపాటున తాత్కాలికంగా మర్చిపోయినా గుర్తు చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఉంది. సార్, మీరు చెప్పండి, గాజువాకలో నిర్వహించాలనుకున్నారు ఈ ధర్నా కార్యక్రమాన్ని, అక్కడ అనుమతి ఇవ్వలేదా? ఎందుకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు? గాజువాకలోనే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాలని చెప్పేసి నిన్న నిర్ణయించడం జరిగింది. అయితే పోలీసు వారు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరించారు. కాబట్టి సుమారు 1400 రోజుల నుంచి ఇక్కడ సిటీ బేస్డ్గా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో టెంట్ నడుస్తూ ఉంది. ఆ టెంట్లో ఈ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేయాలని నిర్ణయం చేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ఇచ్చి సరిపెడతారంటే కుదరదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేసి మోడీ గారే క్యాబినెట్ కమిటీ ఎకనామిక్ అఫైర్స్లో నిర్ణయం చేశారు. అదే క్యాబినెట్ కమిటీ ఎకనామిక్ అఫైర్స్లో దీన్ని అమ్మడం అని చెప్పి నిర్ణయం కూడా వెలువరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, శాశ్వత పరిష్కారంగా సేల్లో కలపాలా. మూడోది, సొంత గనులు కేటాయించాలా. సొంత గనులు లేకపోవడం వల్ల ఒక టన్ను వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 6,500 రూపాయలు టన్ను ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. అదే సేల్ వచ్చేసరికి 3,000 నుంచి 3,500 రూపాయలు సేల్ దొరుకుతుంది. టాటాకి ఇంకా తక్కువ దొరుకుతుంది, మెటల్ ఇంకా తక్కువ దొరుకుతుంది. కాబట్టి ముడి సరుకు కోసమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏటా 3,000 కోట్లు అదనంగా పెట్టే పరిస్థితులు లేదు. మళ్ళీ నష్టాలు దోసే కోసం ఇది కుట్ర చేస్తుందని అనుకుంటాం.
సార్ గంగారావు గారు, మీరు చెప్పండి. సుదీర్ఘ కాలం పాటు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ప్యాకేజీ వచ్చిన తర్వాత సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితులు, మీరు మాత్రం రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారు, ఇంకా న్యాయం కావాలని పోరాడుతున్నారు. ఏ విధంగా చూడాలి రాష్ట్ర ప్రభుత్వ తీరుని, సంబరాలు చేసుకునేటువంటి ఆ తీరుని ఏ విధంగా గమనించాలి? గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన స్పష్టమైనటువంటి హామీ విశాఖ ప్రజలకు ఇచ్చింది. మేము కానీ అధికారంలోకి వస్తే, మమ్మల్ని గెలిపిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నుంచి ఉపసంహరింపజేస్తాం, దానికి సొంత గనులను కేటాయింపు చేస్తాము, అలాగే దీన్ని శైలిలో విలీనం చేసేటటువంటి చర్యలు మేము చేస్తామనేటువంటిది వాగ్దానం చేసింది. 7 నెలలు ఆ వాగ్దానాన్ని విస్మరించి ప్యాకేజీ చుట్టూ కాలయాపన చేసి ఇప్పుడు 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజీ తీసుకొచ్చాం. కాబట్టి ఇది గొప్ప విజయంగా చెప్తున్నారు. కార్మికులు అడుగుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఏమిటి? అది భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి కావాలి, 1,00,000 టన్నులు అదనంగా పెరగాలంటే, ఒక 50,000 మంది అదనంగా కార్మికులు రావాలంటే తప్పనిసరిగా దానికి సొంత ముడి ఇనప గనులు కావాలి, ప్రైవేటీకరణ నుంచి ఉపసంహరణ ప్రకటన రావాలి. అవి జరిగితేనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఉంది. లేకపోతే దీన్ని ఆర్ఎస్ఎల్ మెట్టలకి తెగనమ్మటం కోసమే ఈ కుట్ర బన్నారనేటువంటి భావించాల్సి వస్తుంది. ఇది మొత్తం మీద ప్యాకేజీ ఇస్తే ఖచ్చితంగా ప్యాకేజీ వల్ల ఒరిగేది ఏమీ లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శైలిలో విలీనం చేయాలి, లేదంటే ఓకే అనిల్, థ్యాంక్ యూ.